హాయ్ అండి. ఈరోజు మన కారుమూరి కిచెన్లో ఎగ్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు స్నాక్స్ అడిగిన వెంటనే మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే అన్నీ ఈజీగా చేసుకోగలిగే వంట ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, లెమన్ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ కూడా అవసరం లేదు దీనికి, ఒట్టిగా తినేయచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చేస్తే చాలు, మరలా చేయొద్దు సబ్స్క్రైబ్. మీరు కూడా ఈ వంట ట్రై చేస్తారని ఆశిస్తున్నాము. రెండు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు ఎగ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్ 2, శనగపిండి 100 గ్రాములు. ఈ శనగపిండిలో చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడంతా వంట సోడా, అర స్పూన్ కారం, వాము 1 స్పూను. ఇవన్నీ వేసి కొంచెం వాటర్ పోసుకొని మన బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం దోసపిండిలాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పిండిలో కలిసిపోవాలి. వంద గ్రాముల శనగపిండికి 1/2 గ్లాస్ వాటర్ పట్టినాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ని స్లైసర్స్లా కట్ చేసుకుందాం. ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి కళాయి పెట్టి ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న ఎగ్ స్లైసర్స్ని ఈ విధంగా శనగపిండిలో డీప్ చేసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. అన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి.
మిగిలినవి కూడా ఇలాగే వేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు స్నాక్స్ అడిగిన వెంటనే మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే అన్నీ ఈజీగా చేసుకోగలిగే వంట ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, లెమన్ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ కూడా అవసరం లేదు దీనికి, ఒట్టిగా తినేయచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చేస్తే చాలు, మరలా చేయొద్దు సబ్స్క్రైబ్. మీరు కూడా ఈ వంట ట్రై చేస్తారని ఆశిస్తున్నాము.